ఋషికొండ పైన పెద్ద పెద్ద భవనాలు కడతంటే బోడిగుండు బోపరాయిగుండు అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళకి నేను ఎప్పుడో చెప్పా. ఏనాడో రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటిది ఆ పక్కన ఉన్న కొండ మీదనే కడితే అది కనబడలేదా? ఆ పక్కనే ఇది మన కంప్యూటర్ కంపెనీలన్నీ పెడితే అది కనబడలేదు అన్నట్టు. కాకపోతే మనకి మన నోటి కంటే కూడా వాళ్ళ మీడియా వాళ్ళకి సంబంధించిన నోటికి పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రచారంలో దబాయించేవాడిదే రాజ్యం అట్లాగే సాగిపోయింది. అదే సందర్భంలో కొండల మీద భూములు ఇచ్చేటటువంటి దాంట్లో 2003లోనే రామానాయుడు స్టూడియోకి భూములు ఇచ్చేశారు కొండపైన అన్నది నేను అప్పుడే ప్రస్తావించాను. ఇప్పుడు ఆ కొండపైనకి సంబంధించి అప్పటి నుంచి ఫెయిల్ అవుతున్నటువంటిది ఏంటయ్యా వెంచర్ అంటే, వచ్చినటువంటి వాళ్ళు షూటింగ్ కోసం మాత్రం కొండ మీదకి వెళ్ళాలి, మిగతాదంతా కూడా హోటళ్ళు అవన్నీ ఖర్చు అయిపోతుంది. కాబట్టి కొండపైనే అవన్నీ ఏర్పాటు చేయడం అన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా అక్కడే హౌసింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనక నుండి నడిపించింది. వాళ్ళ మనుషుల కోసం ఇది చేశారన్నట్టు తెలుగుదేశానికి నాడే కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పించిన స్థలం వాళ్ళకేదో వాటా వస్తుంది అనుకున్నారు లోకల్ ప్రజాప్రతినిధులు. అది రాకపోగా అది కాస్త మళ్ళీ ఇటు పక్కన వీళ్ళు సంపాదించుకుంటున్నారు అన్నటువంటి కోపంతో కేసులు వేశారు, కంప్లైంట్లు అయినాయి, కథ నడిచింది. కోర్టులు కింద కోర్టులు వదిలేసినాయి. కానీ ప్రభుత్వం మారాక మాత్రం షోకాజు నోటీస్ ఇప్పించారు తమ ప్రభుత్వంతో. ఆ షోకాజు నోటీస్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు సురేష్ బాబు. వాస్తవంగా అందరూ తెలుగుదేశం బ్యాచ్నే, కాకపోతే ఒకళ్ళకొక్కళ్ళకి ఇక్కడ ఈ సంపాదనకు సంబంధించిన దాంట్లో క్లాష్ వచ్చింది. అయితే ఇప్పుడు వెళ్తే సుప్రీంకోర్టు ఏమంది, అది దానికి వివరణే కదా వాళ్ళు అడిగింది షోకాజు, వివరణ ఇవ్వండి, మీ సమాధానం చూసుకోండి, ఇక్కడ మా దాకా వచ్చి మేము పరిష్కరించాల్సిన అవసరం లేదు పొమ్మంది.